Today we are discussing about CSS. సో ఇంతవరకు మనం HTML యూజ్ చేసి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ మనం HTML యూజ్ చేస్తాం. సో దాంట్లో వచ్చేసి మనకు కొన్ని పీ ట్యాగ్స్ అండ్ హెడ్డింగ్ ట్యాగ్స్ అండ్ ఆల్సో ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. సో సో డిఫరెంట్ టైప్ ఇమేజ్ ట్యాగ్స్ అండ్ టేబుల్స్ అండ్ ఫార్మ్ ఎలిమెంట్స్, మల్టీమీడియా ఎలిమెంట్స్ ఇవన్నీ మనం HTML యూజ్ చేస్తాం కదా. సో వాటికి ఇక్కడ అంటే CSS యూజ్ చేసి మనం డిఫరెంట్ స్టైల్స్ అనేది అప్లై చేస్తాము. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి CSS స్టాండ్స్ ఫర్ cascading style sheets. It is a rule-based language that applies styles to the HTML elements. సో మనము HTML ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం కదా, ఆ ట్యాగ్స్ ఏవైతే యూజ్ చేసామో ఆ ట్యాగ్స్ ఇక్కడ మనం స్టైల్స్ అనేది అప్లై చేస్తాము. CSS was proposed in 1994. It is a web styling language. Only for styling purpose అనమాట ఇది యూజ్ చేస్తాం. సో హ్యాకన్ విఎంలీ అనే పర్సన్ ఫాదర్ ఆఫ్ ద సిఎస్ఎస్. సో ఫస్ట్ మనకు సిఎస్ఎస్లో 3 వర్షన్స్ ఉన్నాయి. HTML లో మనకు 5 వర్షన్స్ ఉన్నాయి అనమాట. రైట్ నో మనం 5th వర్షన్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ సిఎస్ఎస్లో వచ్చేసే లోపల మనకు 3 వర్షన్స్ ఉన్నాయి. CSS1, CSS2, CSS3. సో ఒక్కొక్క వర్షన్కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చారు. రైట్ నో ఇప్పుడు మనం CSS3 వర్షన్ వస్తుంది. సో డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ విచ్ హెల్ప్స్ అస్ టు అప్లై స్టైల్స్ అండ్ కలర్స్ టు ద HTML ఎలిమెంట్స్. సో HTML ఎలిమెంట్స్కి మనం స్టైల్స్, కలర్స్ అప్లై చేస్తాం అనమాట. అండ్ ఇట్ హెల్ప్స్ అస్ టు యాడ్ స్టైల్స్, ఎఫెక్ట్స్, అలైన్మెంట్స్ అండ్ యానిమేషన్స్. సో ఈ CSS యూజ్ చేసి మనము దానికి మన HTML ఎలిమెంట్కి సంబంధించిన ఎఫెక్ట్స్, అలైన్మెంట్స్, యానిమేషన్స్ కూడా అప్లై చేయొచ్చు. సో బై యూజింగ్ CSS వీ కెన్ ఇంప్రూవ్ ద అపీరెన్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద వెబ్ పేజ్. సో నార్మల్గా మనం HTML యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఓన్లీ స్ట్రక్చర్ వచ్చేది అనమాట. విత్ బై డిఫాల్ట్ మనకు ఒక బ్లాక్ కలర్లో ఎగ్జిక్యూషన్లో మనకు ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ అయ్యేది. అంటే ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రం మనకు డిస్ప్లే అయ్యేవి లైక్ చెప్పాలంటే. సో ఇప్పుడు దానికి ఏం చేస్తామంటే సమ్ కలర్స్ అప్లై చేస్తాము అండ్ అలైన్మెంట్స్ మెయింటైన్ చేస్తాము. అండ్ కావాలంటే మనకు దాని యొక్క ఎఫెక్ట్స్ చేంజ్ చేస్తాము, యానిమేషన్స్ ఇస్తాము. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మన వెబ్ పేజ్ యొక్క అపియరెన్స్ అండ్ బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో వీ రైట్ CSS ప్రాపర్టీస్ ఇన్ HTML ఎలిమెంట్స్ అండ్ మాడిఫై ప్రాపర్టీస్ లైక్ కలర్ అండ్ అంటే మెయిన్. సో మనం CSS యూజ్ చేసేసి కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, విడ్త్, బార్డర్ థిక్నెస్ అండ్ ఫాంట్ సైజెస్ సమ్ ఉన్నాయి. సో చాలా అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అవన్నీ మనం యూజ్ చేస్తాం ఈ CSSలో. సో ఓన్లీ మనం HTML ఎలిమెంట్స్కి అప్లై చేస్తాం. సో ఏ విధంగా దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో CSS రూల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 parts. వన్ ఈజ్ సెలెక్టర్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద డిక్లరేషన్. సో ఈ సెలెక్టర్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు మనం HTML యూజ్ చేసి బాడీ పార్ట్లో మనం మెన్షన్ చేస్తాం కదా ట్యాగ్స్, H1 ట్యాగ్, P ట్యాగ్స్ ఇవన్నీ. సో ఇక్కడ మనం డైరెక్ట్గా H1 ట్యాగ్ అప్లై చేసినామంటే మన బాడీ సెక్షన్లో H1 ట్యాగ్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ అన్ని సెక్షన్స్కి ఈ కలర్ ఈక్వల్స్ టు రెడ్ అనేది అప్లై అయిపోతుంది. అంటే టెక్స్ట్‌కి కలర్ అప్లై అయిపోతుంది. అండ్ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ ఇచ్చారు చూడండి ఇక్కడ. సో మన టెక్స్ట్ యొక్క సైజు 20 పిక్సెల్ చేంజ్ అవుతుందనమాట. సో దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ దీన్ని సెలెక్టర్ అంటారు. అంటే మనం ఇక్కడ H1 ఇస్తున్నాం కదా, దాన్ని సెలెక్టర్ అంటారు. దాంట్లో మనకి డిక్లరేషన్ చేస్తుందనమాట. అట్రిబ్యూట్ ఈక్వల్స్ టు వాల్యూ, అట్రిబ్యూట్ కోలన్, వాల్యూ సెమీకోలన్. సో మనం యూజ్ చేసిన అంటే మనం స్టైల్స్ అప్లై చేసిన తర్వాత వాల్యూ అనేది మనకు సెమీకోలన్‌తో ఎండ్ అవ్వాలి. అప్పుడే మనకు ఈ స్టైల్స్ అనేది అప్లై అవుతది. అదర్‌వైజ్ మనకు స్టైల్స్ అనేది అప్లై అవ్వదు. సెలెక్టర్ ఐడెంటిఫైస్ ద HTML ఎలిమెంట్స్. ఫస్ట్ మనకు ఏ ఏ ఎలిమెంట్స్‌కి ఈ కలర్స్ అనేది అప్లై చేయాలని ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. అంటే ఇప్పుడు మనకు డైరెక్ట్‌గాను బాడీకి కలర్స్ ఇవ్వచ్చు. అండ్ H1 ట్యాగ్ తీసుకోవచ్చు, P ట్యాగ్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో నిన్న మనకు ఫార్మ్స్‌లో చెప్పాం కదా, ఐడీ అండ్ క్లాసెస్ యూజ్ చేస్తామని CSSలో. అవి ఏ విధంగా యూజ్ చేస్తామని ఈరోజు చూద్దాం ఒకసారి. సో డిక్లరేషన్ ఏంటంటే ఇది మనకు సెలెక్టర్‌లో అంటే మనకు డైరెక్ట్‌గా బాడీ అండ్ H1 ట్యాగ్స్, P ట్యాగ్స్, div ట్యాగ్స్ డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చనమాట. డిక్లరేషన్‌లో మనకు 2 పార్ట్స్. డిక్లరేషన్ హాస్ 2 పార్ట్స్, ప్రాపర్టీ అండ్ వాల్యూ. సో ఇక్కడ ఉంది చూడండి. ఈ H1ని మనం సెలెక్టర్ అని అంటాము. సో ఇక్కడ మనము ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్‌లో ఇక్కడ అట్రిబ్యూట్ అండ్ వాల్యూ ఉన్నది చూడండి. దీన్ని మనం డిక్లరేషన్ పార్ట్ అని అంటాము. ఇక్కడ ఈ కలరు, ఫాంట్ సైజ్ ఉన్నాయి కదా, వీటిని మనం అట్రిబ్యూట్స్ అంటాము. అండ్ ఇక్కడ చూడండి కలర్ రెడ్ అండ్ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ ఇచ్చాం కదా, ఈ రెడ్ 20 పిక్సెల్ ఇవి ఉన్నాయి చూడండి, వీటిని మనం వాల్యూస్ అని అంటాం. డిక్లరేషన్ హ్యాస్ టూ పార్ట్స్, ప్రాపర్టీ అండ్ వాల్యూ.
అట్రిబ్యూట్స్ ఆర్ సెపరేటెడ్ విత్ కోలన్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఆర్ సెపరేటెడ్ విత్ సెమీ కోలన్. సో ఇక్కడ మనం ఇచ్చాం కదా, ఈ అట్రిబ్యూట్స్ ని మనం కోలన్ తో ఇండికేట్ చేస్తాము, సపరేట్ చేస్తాము, అండ్ వాల్యూస్ కి సెమీ కోలన్ తో ఇండికేట్ చేస్తాం. ఫస్ట్ అట్రిబ్యూట్ తర్వాత మనకు కోలన్ పెడతాము, అండ్ మనం ఏదైతే వాల్యూ ఇస్తాం కదా, ఆఫ్టర్ దట్ వాల్యూ వీ కెన్ డిక్లరేషన్ ద సెమీ కోలన్. సో ఈ సెమీ కోలన్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట, లేకుంటే మనకు కలర్స్ అనేది అప్లై అవ్వవు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టైల్స్ మనకి ఇప్పుడు మనం బాడీలో రాసిన ఈ H1 ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, అండ్ P ట్యాగ్స్ ఉన్నాయి, అండ్ సమ్ డివ్ ట్యాగ్స్ ఉంటాయి. సో వీటన్ని ఇమేజ్ ట్యాగ్స్. సో ఈ ఎలిమెంట్స్ కి మనం స్టైల్స్ సిఎస్ఎస్ లో ఏ విధంగా అప్లై చేస్తామంటే 3 వేస్ లో మనం అప్లై చేస్తాం. వీ కెన్ అప్లై సిఎస్ఎస్ స్టైల్స్ ఇన్ 3 వేస్ టు ద HTML వెబ్ పేజ్. వన్ ఇస్ ద inline style sheet, another one is the internal style sheet, third one is the external style sheet. In HTML, each and every element is having style attribute. So ఫస్ట్ మనము ఏదైనా ఒక ఎలిమెంట్ కి స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే అక్కడ మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. బై యూజింగ్ దిస్ స్టైల్ అట్రిబ్యూట్ వీ కెన్ అప్లై స్టైల్స్ టు ద ఎలిమెంట్స్. సో ఓన్లీ ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మనము ఎలిమెంట్స్ కి స్టైల్స్ అనేది అప్లై చేస్తాము. దాంట్లో వచ్చేసి మనకు సిఎస్ఎస్ యూజ్ చేసి 3 వేస్ లో మనం స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అనమాట. ఫస్ట్ ఇంటర్నల్ స్టైల్ షీట్. ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే మనం డైరెక్ట్ గా మనము బాడీ సెక్షన్ లో ట్యాగ్స్ రాస్తాం కదా, H1 ట్యాగ్, P ట్యాగ్, డివ్ ట్యాగ్. అక్కడే మనము స్టైల్ అనే అట్రిబ్యూట్ చేసి మనకు కావాల్సిన స్టైల్స్ అనేది అప్లై చేస్తాము. సో దాన్నే మనం ఇన్లైన్ స్టైల్ షీట్ అని అంటాం. బై యూజింగ్ ఇన్లైన్ స్టైల్ షీట్ వీ కెన్ అప్లై స్టైల్స్ డైరెక్ట్లీ టు ద HTML ఎలిమెంట్స్. ఇన్లైన్ సిఎస్ఎస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ స్టైల్ అట్రిబ్యూట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూపించారు అంటే ఇక్కడ డివ్ ట్యాగ్ ఉంది. డివ్ ట్యాగ్ అంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ డివ్ ట్యాగ్ ఉంది కదా, అక్కడే మనకి ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ ఓపెన్ చేసి కలర్ కోలన్ రెడ్ అని చెప్పేసి సెమీ కోలన్ పెట్టిండు, తర్వాత ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ అని పెట్టిండు. సో దీన్ని అట్రిబ్యూట్ అంటే ఈ డివ్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ వెల్కమ్ టు సిఎస్ఎస్ అని అప్లై చేసింది చూడండి. సో ఈ వెల్కమ్ టు సిఎస్ఎస్ కి ఏమవుతుందంటే ఈ కలర్ అనేది రెడ్ అప్లై అవుతుంది, అండ్ ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనము డైరెక్ట్ గా ఎలిమెంట్ లోనే స్టైల్స్ అనేది అప్లై చేస్తే దాన్ని మనం ఇన్లైన్ స్టైల్ షీట్ అని అంటాము. సో అది ప్రాక్టికల్ గా చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇన్లైన్ స్టైల్ షీట్, ఇది మన ఇన్లైన్ స్టైల్ షీట్. నేను ఫస్ట్ డాక్ టైప్ HTML స్ట్రక్చర్ తీసుకున్నాను చూడండి. ఈ డాక్ టైప్ HTML ఎందుకు రాస్తామంటే ఇది కరెంట్ వర్షన్ ఇండికేట్ చేస్తుంది, రైట్ 5th వర్షన్ ఇండికేట్ చేస్తుంది. దానికి మనం ఈ డాక్ టైప్ HTML అనేది ఇండికేట్ చేస్తాం, రాస్తాం అనమాట. సో నెక్స్ట్ HTML స్ట్రక్చర్ తీసుకున్నాను, ఇక్కడ HTML క్లోజ్ చేసుకున్నా, ఇన్ బిట్వీన్ హెడ్ సెక్షన్ లో టైటిల్ ప్లేస్ చేశాను. సో ఈ టైటిల్ అనేది మనకు ఇక్కడ ఇన్లైన్ స్టైల్ షీట్ రాసాను చూడండి. ఇది మనకు ఎగ్జిక్యూషన్ లో టైటిల్ ప్లేస్ లో పైన హెడ్డింగ్ మనకు ఇన్లైన్ స్టైల్ షీట్ ఇక్కడ వచ్చింది చూడండి. సో దానికి ఈ టైటిల్ అనేది ఇస్తాము. నెక్స్ట్ బాడీలో ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక H3 ట్యాగ్ తీసుకున్నాను, అండ్ సమ్ 2 P ట్యాగ్స్ తీసుకున్నాను, ఒకటి H1 ట్యాగ్, ఇంకొకటి వచ్చేసి డివ్ ట్యాగ్స్, మొత్తం 4 ట్యాగ్స్ తీసుకున్నాను. ఈ 4 ట్యాగ్స్ కి ఫస్ట్ డైరెక్ట్ గా నేను ఏం చేశానంటే ఇక్కడ కంటెంట్ ప్లేస్ చేశాను. ఇన్ బిట్వీనస్ అంటే స్టార్టింగ్ ట్యాగ్ లోనే నేను స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాను. ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేసి సెమీ కోలన్ మెయింటైన్ చేస్తాను చూడండి. ఇక్కడ సెమీ కోలన్ ఇచ్చేసి ఎండ్ ఆఫ్ ద ట్యాగ్ లో నేను ఈ సెమీ కోలన్ అనేది క్లోజ్ చేశాను, సారీ కొటేషన్స్ క్లోజ్ చేశాను. సో ఇక్కడ నేను కలర్ కోలన్ టమోటో అని పెట్టేశాను. సో ఇది ఇంటర్నల్ గా వాళ్ళు డిఫైన్ చేశారనమాట టమోటో అనేది. జస్ట్ మరి మనకు అంటే మనకు నచ్చిన ఇచ్చుకునే ఛాన్స్ ఉండదు, జస్ట్ వాళ్ళు ఏదైతే డిఫైన్ చేసి ఉంటారో అదే మనం వాడాలి. ఇఫ్ ఇన్ కేస్ నీకు కావాలనుకుంటే కలర్ ఈక్వల్స్ టు రెడ్ అండ్ గ్రీన్ ఇవి మెన్షన్ చేసుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ కలర్ పికర్ అనే ఆప్షన్ చెప్పాను కదా, HTML లో W3 స్కూల్స్కి వెళ్ళేసి మనకు కావాల్సిన కలర్ ని పిక్ చేసుకున్నామంటే దానికి సంబంధించిన కలర్ అనేది మనకు హెక్సాడెసిమల్ కోడ్ లోను అండ్ RGB ఫార్మాట్ లోను, లేకుంటే కలర్ నేమ్ మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది. అక్కడ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసామంటే ఆ కలర్ అనేది మనకు అప్లై అవుతుంది. సో ఆ విధంగా కూడా మనం కలర్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ ఏం చేశానంటే కలర్ ఈక్వల్స్ ఇచ్చాను,
అండ్ బార్డర్ ఇచ్చాను దీనికి. 1 పిక్సెల్ సాలిడ్ హ్యాష్‌ని ఇచ్చాను. అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చాను. మార్జిన్, ప్యాడింగ్ ఇచ్చాను చూడండి. సో, ఇవన్నీ మనకు సీఎస్ఎస్ సంబంధించిన స్టైల్స్. సో, ఇవి ఏంటి అనేది జస్ట్ ఈరోజు చూడండి. సో, రేపటి నుంచి ఈ అట్రిబ్యూట్స్ మనం వన్ బై వన్ మనం తెలుసుకుందాం. ఒకటి కలర్ అంటే కలర్స్ ఏ విధంగా ఇస్తాము, అండ్ బార్డర్స్ అంటే ఏంటి, ఈ టెక్స్ట్ అలైన్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి, మనం డే బై డే క్లాస్‌లో ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వస్తాను. సో, అంటే మనం నార్మల్‌గా ఇన్‌లైన్ స్టైల్ షీట్ ఏ విధంగా యూజ్ చేస్తామనేది ఈరోజు చెప్తున్నాను అంతే. అండ్ సెకండ్ పీ ట్యాగ్‌లో స్టైల్ ఇచ్చేసి డైరెక్ట్‌గా నేను కలర్ ఈక్వల్స్ టు డార్జర్ బ్లూ అని ఇచ్చాను. అండ్ థర్డ్ పీ ట్యాగ్‌లో స్టైల్ ఈక్వల్స్ అని చెప్పేసి కలర్ మీడియం సీ గ్రీన్ ఇచ్చేసాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మరి హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను. దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇచ్చాను. దానికి బార్డర్ ఇచ్చాను. అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాను. సో, మార్జిన్, ప్యాడింగ్ ఇచ్చాను చూడండి. సో, ఈ విధంగా మరి ఒక డ్యూ ట్యాగ్ తీసుకున్నాను. దానికి కలర్ బ్లూ ఇచ్చాను. సో, ఈ విధంగా సమ్ ట్యాగ్స్ తీసుకున్నాను. దానికి కలర్స్ అనేది ఇక్కడే అప్లై చేశాననమాట. బాడీ సెక్షన్‌లోనే అప్లై చేశాను. స్టైల్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి. దీన్నే మనం ఇన్‌లైన్ స్టైల్ షీట్ అని అంటామనమాట. సో, ఈ విధంగా డైరెక్ట్‌గా మనకు ఎలిమెంట్స్‌కే ఇన్‌లైన్‌లో అప్లై చేస్తాం కాబట్టి దీన్ని ఇన్‌లైన్ స్టైల్ షీట్ అని అంటాం. సో, దీని యొక్క ఎగ్జిక్యూషన్ మనము చూసినట్టయితే ఇన్‌లైన్ స్టైల్ షీట్ ఇక్కడ చూడండి మనకు ఫస్ట్‌ది మనం హెచ్1 ట్యాగ్ తీసుకున్నాం గదా! సారీ హెచ్3 ట్యాగ్ తీసుకున్నాను. కలర్ ఈక్వల్స్ టు టమాటా అని పెట్టాం గదా! అది టమోటా కలర్ మనకు హలో వరల్డ్‌కి అప్లై అయింది చూడండి. హలో వరల్డ్‌కి అప్లై అయింది. ఇంకొకటొచ్చేసి బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ హాష్ ఈ కలర్ ఇచ్చాము చూడండి. ఇది మనకు హెక్సాడెసిమల్ కోడ్. అండ్ ఈ బార్డర్ 1 పిక్సెల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ హలో వరల్డ్‌కి ఇక్కడ బార్డర్ అప్లై అయింది చూడండి. సో, దీన్నే మనం ఈ బార్డర్ 1 పిక్సెల్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటొచ్చేసి దీంట్లో సాలిడ్ అని ఉంది. ఈ సాలిడ్ అంటే మనకు ఈ లైన్ ఉంది కదా! దీన్నే మనం సాలిడ్ అని అంటామనమాట. ఈ స్టైల్స్‌లో మనకు సాలిడ్, డాటెడ్, డాష్డ్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ క్లాస్‌లో అంటే ఆ టాపిక్స్ వచ్చినప్పుడు, ఆ అట్రిబ్యూట్స్ వచ్చినప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేస్తాం క్లియర్‌గా. అండ్ ఇంకోటి ఏమిచ్చాను ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చాం కదా! ఇదేం చేస్తుందంటే మనకు మన టెక్స్ట్ అనేది ఇన్ బిట్వీన్ సెంటర్‌లో వచ్చేలా చేస్తుందనమాట. దానికి ఈ టెక్స్ట్ లైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అండ్ మార్జిన్ 10 పిక్సెల్ ఇచ్చాను చూడండి. ఈ మార్జిన్ 10 పిక్సెల్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఎగ్జిక్యూషన్ స్టార్టింగ్‌లో మనకు ఇక్కడ చూడండి మనకు స్టార్టింగ్‌లో లైన్ అంటే స్టార్టింగ్ అవ్వకుండా సమ్ గ్యాప్ వచ్చిందిక్కడ. ఈ మార్జిన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ బార్డర్ అనేది స్టార్టింగ్ నుంచి గాకుండా 10 పిక్సెల్ గ్యాప్ వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడండి. మరి మీకు కింద కంటెంట్ అయితే నార్మల్‌గా స్టార్ట్ అయింది ఇక్కడ. ఇక్కడ ఎందుకు ఈ గ్యాప్ వచ్చిందంటే ఆ మార్జిన్ ఇవ్వడం వల్ల అది వచ్చిందనమాట. అండ్ ఆల్సో ఇంకోటొచ్చేసి ప్యాడింగ్ ఇచ్చాను. ప్యాడింగ్ 10 పిక్సెల్. ప్యాడింగ్ అంటే ఏంటంటే, సో, లోపల ఉన్న కంటెంట్ ఉంది గదా! ఆ కంటెంట్‌కి అండ్ బార్డర్‌కి ఉన్న వైట్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ, దాన్నే మనం ప్యాడింగ్ అని అంటాం. సో, అండ్ మార్జిన్ అంటే ఏంటంటే, ఔట్‌సైడ్ ఆఫ్ ద బార్డర్ ఉన్న వైట్ స్పేస్ ఏదైతే ఉందో, ఈ బార్డర్ ఉంది గదా! ఔట్‌సైడ్ ఆఫ్ ద బార్డర్ వైట్ స్పేస్ ఉంటుంది గదా! దాన్నే మనం మార్జిన్ అని అంటాం. సో, ఇవి నెక్స్ట్ క్లాస్‌లో మనకు ఈ టాపిక్స్ వచ్చినప్పుడు మనకు క్లారిటీగా దీని గురించి డిఫైన్ చేస్తున్నాయి ఏంటనేది. సో, నెక్స్ట్ దానికి పీ ట్యాగ్‌లో మనకు స్టైల్ ఈక్వల్స్ టు కలర్ డార్జర్ బ్లూ అని ఇచ్చేసాను. సో, ఈ కంటెంట్‌కి మనకు బ్లూ కలర్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ అప్లై అయింది చూడండి. సో, అది పీ ట్యాగ్‌కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ దానికి మీడియం సీ గ్రీన్ అని ఇచ్చేసాను కలర్. అది ఈ విధంగా అప్లై అయింది. అండ్ నెక్స్ట్ మరి హెచ్1 ట్యాగ్‌లో ఏం చేశాను బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇచ్చాను. సో, ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్ చూడండి ఆరెంజ్ అని వచ్చింది. ఇదొక టైప్ ఆఫ్ అట్రిబ్యూట్. బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన అట్రిబ్యూట్స్ వచ్చినప్పుడు దాని గురించి చూద్దాం ఒకసారి. అండ్ సేమ్ దీనికి కూడా బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ హాష్ 000 ఇచ్చాననమాట. ఇది ఈ సాలిడ్ అంటే ఈ లైన్ ఉంది గదా! ఈ బార్డర్ ఉంది గదా! ఆ బార్డర్ యొక్క కలర్ అనమాట ఇది. బ్లాక్ కలర్ ఇది. అండ్ సాలిడ్ ఇచ్చాం కాబట్టి ఇది మనకు ఈ బార్డర్ అనేది ఈ లైన్ అనేది ఫార్మ్ అయింది. అండ్ నెక్స్ట్ డివ్ ట్యాగ్ నేను కలర్ బ్లూ అని ఇచ్చాను. అది మనకు లోపల ఉన్న కంటెంట్‌కి మనకు బ్లూ కలర్ అనేది అప్లై అయిందనమాట. సో, ఈ విధంగా మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్‌ని, కలర్స్‌ని మనం డిఫైన్ చేస్తాం. అండ్ ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్ డైరెక్ట్ మన ఎలిమెంట్స్‌లోనే ఇచ్చేసాం. అంటే బాడీ ట్యాగ్‌లోనే ఇచ్చేసాం గదా! అందుకని వీటిని ఇన్‌లైన్ స్టైల్ షీట్స్ అని అంటాం. ఇన్‌లైన్ స్టైల్ షీట్స్ అని అంటామనమాట. సో, ఇది మనకు ఇన్‌లైన్ స్టైల్ షీట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ స్టైల్ షీట్. Internal style sheet should be used when a single document has a unique style. So, internal style sheet is defined in the head section of an HTML page by using style tag. For this, we need to know selectors concept. Selectors are used to select an element
by using its ID, name, class, selectors. Sorry guys, 1 minute.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ స్టైల్ షీట్స్. అండ్ ఇంటర్నల్ స్టైల్ షీట్ షుడ్ బి యూజ్డ్ వెన్ ఏ సింగిల్ డాక్యుమెంట్ హ్యాస్ ఎ యూనిక్ స్టైల్. సో ఏదైనా సరే ఒక సింగిల్ డాక్యుమెంట్కి మీరు యూనిక్ స్టైల్స్లో ఏదైనా సరే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే సింగిల్ డాక్యుమెంట్కి అనమాట. ఆ సింగిల్ డాక్యుమెంట్కి నువ్వు యూనిక్ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్ అనేది యూజ్ చేస్తాం. ఇంటర్నల్ స్టైల్ షీట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద హెడ్ సెక్షన్ ఆఫ్ అన్ HTML పేజ్. సో ఈ హెడ్ సెక్షన్లో ఈ అంటే ఈ స్టైల్ ట్యాగ్ యూజ్ చేస్తాం. స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇన్ బిట్వీనస్ మనకు కావాల్సిన ఈ స్టైల్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఫర్ దిస్ వీ నీడ్ టు నో ద సెలెక్టర్ కాన్సెప్ట్. సో అక్కడ మనం ఈ స్టైల్ ట్యాగ్ ని మనం అప్లై చేయాలంటే మనకు సెలెక్టర్ అనే కాన్సెప్ట్ మనకు అండర్స్టాండ్ ఉండాలి. ఈ సెలెక్టర్స్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఆ HTML ఎలిమెంట్ మనం యూజ్ చేసుకోవాలంటే మనకు ఫస్ట్ ఐడి అంటే ఏంటి, నేమ్, క్లాస్, సెలెక్టర్స్ ఏ విధంగా యూజ్ చేయాలో మనకు తెలిసి ఉండాలన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ట్యాగ్ నేమ్ అండ్ ఇందాక ఐడి క్లాస్ నేమ్ ఉన్నాయి కదా, దాంట్లో ఫస్ట్ నేమ్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు అప్లై ద ఆల్ స్టైల్స్ విచ్ ఆర్ కామన్ టు ద ఆల్ ఎలిమెంట్స్ వెన్ వీ కెన్ యూజ్ దిస్ ట్యాగ్ నేమ్. సో ఇప్పుడు మనకు బాడీ ఉంది కదా, బాడీ సెక్షన్ లో మనము కొన్ని పీ ట్యాగ్స్ ఎలిమెంట్స్ తీసుకుంటాం, కొన్ని H1 ట్యాగ్స్ తీసుకుంటాం, కొన్ని డ్యూ ట్యాగ్స్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు డైరెక్ట్ గా ఒక పీ ట్యాగ్ కి ఇఫ్ ఇన్ కేస్ మనము మన బాడీ సెక్షన్ లో ఒక 5 పీ ట్యాగ్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఈ పీ ట్యాగ్ మీరు డైరెక్ట్ గా స్టైల్ ట్యాగ్ లో మెన్షన్ చేసేసి కలర్ రెడ్, ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ ఇచ్చారనుకోండి. సో ఈ మొత్తం మనకు 5 పీ ట్యాగ్స్ అని చెప్పాం కదా, మొత్తం 5 పీ ట్యాగ్స్ లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ అన్ని ఆ మొత్తం కంటెంట్స్ కి మనకి ఈ కలర్ అనేది అండ్ ఫాంట్ సైజ్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇలా మనం డైరెక్ట్ గా ట్యాగ్ నేమ్స్ తీసుకోవచ్చు. ఏంటి, పీ ట్యాగ్ అయినా సరే, డ్యూ ట్యాగ్ అయినా సరే, H1 ట్యాగ్స్ అయినా సరే. దీన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మనకు బాడీ సెక్షన్ లో ఎన్నైతే ఆ ట్యాగ్స్ ఉంటాయో ఆ అన్ని ట్యాగ్స్ కి అప్లై అయిపోతాయి. అదే విధంగా ఇంకోటి వచ్చేసి క్లాస్. సో ఈ క్లాస్ ఇఫ్ యూ వాంట్ అప్లై స్టైల్స్ టు ద HTML ఎలిమెంట్స్, గ్రూప్ అని చూడండి దాంట్లో మెన్షన్ చేశారు, బట్ నాట్ ఆల్ ద ఎలిమెంట్స్ వెన్ వీ కెన్ యూస్ దిస్ క్లాస్ సెలెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇందాక మనం ఒక పీ ట్యాగ్స్ 5 ఉన్నాయని చెప్పాం కదా, ఆ పీ ట్యాగ్స్ లో ఫస్ట్ 3 పీ ట్యాగ్స్ కి నీకు ఒక కలర్ అనేది అప్లై అవ్వాలి, అంటే ఫస్ట్ 3 పీ ట్యాగ్స్ కి. అలాంటప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి మనం ఈ క్లాస్ అనేది అప్లై చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ద క్లాస్ సెలెక్టర్ దెన్ వీ నీడ్ టు యూజ్ డాట్. సో క్లాస్ ని మనం డాట్ తో రిప్రజెంట్ చేస్తాం. సో దాన్ని ఏ విధంగా సింటాక్స్ రాస్తామంటే ఇక్కడ చూడండి, డాట్ అని ఇచ్చాడు. ఈ డాట్ అంటే క్లాస్ ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. డాట్ D1 పెట్టేసి కలర్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని ఇచ్చామంటే ఈ క్లాస్ అనేది మనం ఎక్కడైతే అప్లై చేసామో ఆ క్లాస్ ట్యాగ్స్ అన్నిటికీ ఈ కలర్స్ అనేది అప్లై అయిపోతుంది, అంటే కలర్ అప్లై అయిపోతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవుతుంది. సో దానికే ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి కలర్స్ అప్లై చేయాలనుకుంటే క్లాస్ యూజ్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసి ఐడి. ఐడి సెలెక్టర్ ఈజ్ యూజ్ టు స్పెసిఫై ఏ స్టైల్ ఫర్ ఏ సింగిల్ ఎనిక్యూ ఎలిమెంట్. సో ఇప్పుడు ఇందాక మనకు 5 పీ ట్యాగ్స్ లో అంటే క్లాస్ యూజ్ చేస్తే మనకు ఒక 3 పీ ట్యాగ్స్ క్లాస్ యూజ్ చేసాం అనుకోండి. లాస్ట్ మనకు 5th ట్యాగ్ ఉంది, దానికి నువ్వు సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అంటే స్టైల్స్ అప్లై చేయాలనుకున్నాం. అలాంటి వాటికి ఈ ఐడి అనేది యూజ్ చేస్తాం. ఐడి సెలెక్టర్ ఈజ్ యూజ్ టు స్పెసిఫై ఏ స్టైల్ ఫర్ ఎనీ సింగిల్ యూనిక్యూ ఎలిమెంట్. ఏదైనా సరే ఒక సింగిల్ గా ఉండి యూనిక్యూ ఉండే వాటికి కలర్స్ అప్లై చేయాలనుకుంటే ఓన్లీ ఈ ఐడి ట్యాగ్ యూజ్ చేస్తాం, ఐడి యూజ్ చేస్తాం సెలెక్టర్. వీ కెన్ డిఫైన్ దిస్ ఐడి సెలెక్టర్ బై యూజింగ్ హ్యాష్. సో ఇందాక మనం క్లాస్ ని డాట్ తో రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఐడిని మనం హ్యాష్ తో రిప్రజెంట్ చేస్తాం. సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ దీనికి కూడా హ్యాష్ అని రిప్రజెంట్ చేస్తున్నాము ఐడిని. అండ్ క్లాస్ లో మనం ఏదైతే నేమ్ ఇచ్చినామో ఇక్కడ మెన్షన్ చేసి దానికి కలర్, ఫాంట్ సైజ్ అప్లై చేసామంటే ఆ ఐడి ఇచ్చిన ట్యాగ్ ఏదైతే ఉంటుందో దానికి మనకు కలర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఈ విధంగా ఇంటర్నల్ స్టైల్ షీట్ ని మనం అప్లై చేస్తాం. సో ఒకసారి దాన్ని ప్రాక్టికల్ చూద్దాం ఏంటి అనేది. ఇంటర్నల్ సో ఇప్పుడు చూడండి, నార్మల్ గా నేను డాట్ టైప్ HTML అని మెన్షన్ చేశాను. HTML స్ట్రక్చర్ తీసుకున్నాను, దాంట్లో హెడ్ సెక్షన్ మెన్షన్ చేశాను. సో ఇందాక మనం ఇన్లైన్ చెప్పుకున్నాం కదా, ఇన్లైన్ అంటే డైరెక్ట్ గా ఇక్కడ కలర్స్ అంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ కలర్స్ అప్లై చేస్తాం. మనం ఇప్పుడు ఇంటర్నల్ చూస్తున్నాం కదా, ఇంటర్నల్ లో ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, బాడీ సెక్షన్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు S3 ట్యాగ్ ఉంది, 2 పీ ట్యాగ్స్ ఉన్నాయి, H1 ట్యాగ్ ఉంది, అండ్ ఇక్కడ చూడండి 4 డ్యూ ట్యాగ్లు ఉన్నాయి.
దాంట్లో ఫస్ట్ 3 పీ ట్యాగ్స్‌కి నాకు ఒక కలర్ అనేది అప్లై అవ్వాలి. అలాంటప్పుడు నేను ఇక్కడ చూడండి క్లాస్ ఈక్వల్స్ టు 1 అని మెన్షన్ చేశాను. సెకండ్ దానికి క్లాస్ ఈక్వల్స్ టు 1. థర్డ్ దానికి క్లాస్ ఈక్వల్స్ టు 1 అని మెన్షన్ చేశాను. అండ్ ఫోర్త్ డివ్ ట్యాగ్ నేను ఏం చేశానంటే ఐడీ ఇచ్చాను చూడండి. 2 అని పెట్టాను నేమ్ అనేది. సో, అది మన ఇష్టం. మన నేమ్ ఏదైనా సరే మనం ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ హెచ్3 ట్యాగ్ తీసుకున్నాను. సో, ఇక్కడ చూడండి మనకు సెలెక్టర్స్‌లో మీకు ఫస్ట్ 3 ట్యాగ్స్ అంటే 3 టైప్స్ చెప్పాం కదా! డైరెక్ట్‌గా మనము ట్యాగ్ నేమ్ అప్లై చేసి కలర్స్ అప్లై చేయడం. ఇంకొకటి ఐడీ యూజ్ చేయడం. ఇంకొకటి క్లాస్ యూజ్ చేయడం. ఇక్కడ నేను ఏం చేశానంటే డైరెక్ట్‌గా ఈ హెచ్3 ట్యాగ్ ఉంది కదా! ఆ హెచ్3 ట్యాగ్ డైరెక్ట్‌గా నేను కలర్స్ అప్లై చేశాను చూడండి ఇక్కడ. హెచ్3 ట్యాగ్ అంటే ఫస్ట్ స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేశాను హెడ్ సెక్షన్‌లో అండ్ స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేశాను. హెడ్ సెక్షన్‌లోనే. అండ్ ఇక్కడ హెచ్3 ట్యాగ్ తీసుకున్నాం ఇక్కడ. హెచ్3 ట్యాగ్ నేను అప్లై చేశాను అంటే ఫస్ట్ కలర్ అప్లై చేశాను. దానికి ఒక బార్డర్ ఇచ్చాను. అండ్ మనం ఇచ్చిన కంటెంట్ మనకు సెంటర్‌లో రావాలని చెప్పేసి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాను. అండ్ మార్జిన్ 10 పిక్సెల్, ప్యాడింగ్ 10 పిక్సెల్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు హెచ్3 ట్యాగ్ ఉంది కదా! మన బాడీ సెక్షన్‌లో ఈ హెచ్3 ట్యాగ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇక్కడ చూడండి ఫస్ట్ హెచ్3 ట్యాగ్ ఉంది. అండ్ లాస్ట్‌లో హెచ్3 ట్యాగ్ ఉందనమాట. ఈ ట్యాగ్స్ హెచ్3 ట్యాగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ హెచ్3 ట్యాగ్స్ అన్నిటికి ఈ కలర్స్ అనేది మనకు అప్లై అవుతుంది. సో, దానికే ఈ హెచ్3 ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. సో, ఆ విధంగా ఈ కలర్ అనేది అప్లై అవుతుందనమాట. సో, ఈ విధంగా మనము హెడ్ సెక్షన్‌లో స్టైల్ ట్యాగ్ యూజ్ చేసేసి దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఇచ్చేసామంటే దీన్నే మనం ఇంటర్నల్ స్టైల్ షీట్ అని అంటాం. సో, అలాగే సేమ్ ఇంకోటి పీ ట్యాగ్ తీసుకున్నా డైరెక్ట్ నేను కలర్స్ ఇచ్చేసాను. అండ్ ఇంకోటి హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను డైరెక్ట్ కలర్స్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి డాట్ 1 అని తీసుకున్నాను. ఇక్కడ హాష్ 2 అని తీసుకున్నాను. ఇక్కడ 4 డివ్ ట్యాగ్స్‌లో ఫస్ట్ 3 డివ్ ట్యాగ్స్‌కి నాకు సేమ్ కలర్ అప్లై అవ్వాలి. సేమ్ సైజ్ అప్లై అవ్వాలి. అండ్ నేనిచ్చిన అట్రిబ్యూట్స్ ఏవైనా ఉన్నా సేమ్‌గా నాకు అన్నిటికి అప్లై అవ్వాలని చెప్పి. దానికి నేను క్లాస్ అనే అట్రిబ్యూట్ తీసుకున్నాను. ఇందాక చెప్పాను కదా! గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి ఒకటే రకమైన స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే క్లాస్ తీసుకుంటాము. సో, ఇక్కడ నేను క్లాస్ ఈక్వల్స్ టు 1 అని మెన్షన్ చేశాను ఇక్కడ. ఇక్కడ క్లాస్ 1 అని మెన్షన్ చేశాను కదా! ఇక్కడ నేనేం చేశానంటే ఇందాక చెప్పా కదా! క్లాస్‌ని మనం డాట్‌తో రిప్రజెంట్ చేస్తామని చెప్పేసి, ఈ స్టైల్ ట్యాగ్‌లో నేనేం చేశాను ఫస్ట్ నేను డాట్‌తో రిప్రజెంట్ చేసేసి అండ్ ఆ క్లాస్‌లో నేమ్ ఏదైతే ఇచ్చింటానో 1 ఇచ్చాం కదా! ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. 1 అని చెప్పేసి. సో, దాంట్లో నేను ఆహ్, బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి నాకు కావాల్సిన స్టైల్స్ అన్నీ ఇచ్చేసాననమాట. దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాను, బార్డరు, టెక్స్ట్ అలైన్, మార్జిన్, ప్యాడింగ్ ఇచ్చేసాను. సో, ఇప్పుడు డాట్ 1 ఉంది కదా! ఈ డాట్ 1 ఎక్కడైతే ఉంటాయో క్లాస్‌లో వాటన్నింటికి ఈ కలర్స్ అనేది అప్లై అవుతుందనమాట. అండ్ ఇంకోటొచ్చేసి ఇక్కడ నేను సింగిల్ యూనిక్ ఎలిమెంట్ నేను ఏం తీసుకున్నాను, ఇక్కడ డివ్ ట్యాగ్ లాస్ట్ దానికి నేను ఐడీ తీసుకున్నాను చూడండి. దాన్ని మనం ఇది ఐడీ కాబట్టి హ్యాష్‌తో రిప్రజెంట్ చేస్తున్నాం. అది క్లాస్ కాబట్టి డాట్‌తో రిప్రజెంట్ చేస్తున్నాం. హాష్ 2 అని ఇచ్చేసాను. నాకు కావాల్సిన కలర్స్ అప్లై చేశాను. అండ్ లాస్ట్‌లో బ్రాకెట్ ఓపెన్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను చూడండి. సో, ఇది మనకు ఈ విధంగా అప్లై అవుతుంది. ఇంటర్నల్. సో, మీరు ఇక్కడ గమనిస్తే నేను ఇక్కడ 4 డ్యూ ట్యాగ్స్ ఉన్నాయి నాకు. ఈ 4 డ్యూ ట్యాగ్స్‌లో ఈ ఫస్ట్ 3 డ్యూ ట్యాగ్స్‌కి నేను క్లాస్ అనేది అప్లై చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకు ఆహ్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం తీసుకున్నాను ఇక్కడ? బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ తీసుకున్నాం కాబట్టి రెడ్ కలర్ వచ్చింది. అండ్ టెక్స్ట్ అనేది మనం సెంటర్ ఇచ్చాం కాబట్టి కంటెంట్ అనేది టెక్స్ట్ కలర్ సెంటర్‌కి వచ్చిందన్నమాట మనకు. అండ్ ఇంకోటొచ్చేసి బార్డర్ ఇచ్చాను కాబట్టి బార్డర్ వచ్చింది. సో, ఏవైతే నేను అప్లై చేసి ఉంటానో డాట్ 1కి ఆ డాట్ 1 ఎక్కడైతే డ్యూ ట్యాగ్స్ ఉన్నాయో మొత్తం 3 డ్యూ ట్యాగ్స్‌కి అది అప్లై అయింది చూడండి. అండ్ ఇంకోటి నేను హాష్‌తో రిప్రజెంట్ చేసేసి ఇంకొక ఫోర్త్ డ్యూ ట్యాగ్ తీసుకున్నాం కదా! దానికి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఇచ్చాను. అది ఈ విధంగా వచ్చింది చూడండి. అండ్ టెక్స్ట్ కలర్ ఈక్వల్స్ టు రెడ్ అని ఇచ్చాను. మనకు టెక్స్ట్ కలర్ ఇక్కడ చూడండి రెడ్ కలర్ వచ్చింది. సేమ్ దీనికి కూడా బార్డర్ అప్లై చేశాను. అండ్ మార్జిన్ 10 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకు 10 పిక్సెల్ గ్యాప్ వచ్చింది. పైన అండ్ అప్ అండ్ బాటమ్ అండ్ రైట్ సైడ్ కూడా. రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం మనకు 10 పిక్సెల్ గ్యాప్ వచ్చింది చూడండి. సో, అండ్ ఇంకోటొచ్చేసి ఈ ఫస్ట్ హెచ్3 ట్యాగ్ తీసుకున్నాం గదా! దానికి టెక్స్ట్ సెంటర్ ఇచ్చాను. కలర్ టొమాటో ఇచ్చాను. సో, ఫస్ట్ టెక్స్ట్ మనకి కలర్ టొమాటో వచ్చింది చూడండి. అండ్ మనకి టెక్స్ట్ వచ్చేసి మనకు సెంటర్‌కొచ్చింది. అండ్ ఇంకోటొచ్చేసి బార్డర్ ఇచ్చాం కాబట్టి బార్డర్ వచ్చింది. సో, ఈ పీ ట్యాగ్స్ చూడండి. పీ ట్యాగ్స్ నేను కలర్ డార్జర్ బ్లూ ఇచ్చాం గదా! అది మనకు 2 పీ ట్యాగ్స్‌కి కలర్ అనేది డార్జర్ బ్లూ వచ్చింది చూడండి. సో, ఈ విధంగా అప్లై చేస్తాం. ఈ విధంగా మనకు హెడ్ సెక్షన్‌లో స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి, స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసి, ఇన్ బిట్వీనస్ మనకు కావాల్సిన కలర్స్‌ని అంటే మనకు కావాల్సిన ప్రాపర్టీస్ మనం రాసుకున్నామంటే,
అది ట్యాగ్ నేమ్ అయినా ఇవ్వచ్చు ఆర్ అదర్వైజ్ క్లాస్ అయినా అవ్వచ్చు. ఇంకోటి వచ్చేసి ఐడి అయినా అవ్వచ్చు. ఈ విధంగా మనం స్టైల్ ట్యాగ్ మెన్షన్ చేస్తాం. దీన్నే మనం ఇంటర్నల్ స్టైల్ షీట్ అని అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ అంటే ఇక్కడ ఇక్కడే మనము స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి కలర్స్ అప్లై చేస్తే దాన్ని ఇంటర్నల్ సారీ ఇన్లైన్ అని అంటాం. అదే కాకుండా మనం హెడ్ సెక్షన్ లో కలర్స్ అంటే మనకు కావాల్సిన స్టైల్స్ అట్రిబ్యూట్ మెన్షన్ చేస్తే దాన్ని మనం ఇంటర్నల్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. సో మోస్ట్లీ మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్కి వచ్చే లోపల మనకు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం ఇక్కడ మనం బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒక్కొక్క పేజ్ తీసుకున్నాము. ఆ పేజ్కి సంబంధించిన కలర్స్ ఇచ్చాము. మన ప్రాజెక్ట్లోకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, మనకు నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ పేజెస్కి మనం ఇక్కడ అంటే మనం డైరెక్ట్ ఇక్కడే మనం ఆ పేజ్లోనే కోడ్ రాసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఈ విధంగా అంటే స్టైల్స్ అప్లై చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే మనకు కోడింగ్ పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకు పేజ్ కంటెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మనకు మన ప్రాజెక్ట్‌లో నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్ అన్నిటికి ఒక, ఒక షీట్ తీసుకుంటాం అనమాట. ఆ షీట్ తీసుకొని దాంట్లో మనకు కావాల్సిన కలర్స్ అన్ని అప్లై చేస్తాం. అండ్ ఇది మన ఎక్స్టర్నల్ స్టైల్ డాట్ హెచ్‌టీఎంఎల్. సో ఫస్ట్ ఆహ్, ఒక పేజ్ తీసుకొని ఆ పేజ్‌లో మనకు కావాల్సిన కలర్స్ అన్ని అప్లై చేసి, ఆ పేజ్ నేమ్ మనకు ఎక్కడైతే కావాలో అక్కడ మనం లింక్ ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. సో దీన్నే మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అని అంటాం. సో అన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఈస్ ఐడియల్ వెన్ ద స్టైల్ ఈస్ అప్లైడ్ టు మెనీ పేజెస్. సో ఒకటి కంటే ఎక్కువ పేజెస్‌కి ఒకేసారి మనకు కలర్స్ అప్లై అవ్వాలనుకుంటే ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనేది యూజ్ చేస్తాము. విత్ అన్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ వీ కెన్ చేంజ్ ద లుక్ ఆఫ్ ద ఎంటైర్ వెబ్‌సైట్ బై చేంజింగ్ వన్ సింగిల్ ఫైల్. అది చెప్పాం కదా! ఇందాక మనం చెప్పాం కదా! సో ఒక ఫైల్ తీసుకుంటాము. నార్మల్‌గా మనము ఈ ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ మనము డాట్ హెచ్‌టీఎంఎల్‌తో ఎక్స్‌చేంజ్ చేస్తాం కదా! ఇక్కడ చూడండి, ఇంటర్నల్ డాట్ హెచ్‌టీఎంఎల్ అండ్ ఎక్స్టర్నల్ డాట్ హెచ్‌టీఎంఎల్‌తో సేవ్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ మనం దేనితో మెన్షన్ చేస్తామంటే డాట్ సీఎస్ఎస్‌తో రిప్రజెంట్ చేస్తామనమాట. ఓన్లీ ఫర్ ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ మాత్రమే. For this, we need to create a separate file with required styles and save this file with .css తో ఎక్స్టెన్షన్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉండాలంటే ఫైల్ నేమ్ డాట్ సిఎస్ఎస్ అని చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. వీ నీడ్ ద లింక్ దిస్ ఫైల్ బై యూజింగ్ లింక్ ట్యాగ్ అనమాట. హెడ్ సెక్షన్ లో ఒక లింక్ ట్యాగ్ ప్లేస్ చేస్తాము. లింక్ ట్యాగ్ అండ్ హెచ్ రెఫరెన్స్ లో ఆ ఫైల్ నేమ్ ఇస్తాం. సో ఎక్కడైతే మనకి ఈ కలర్స్ కావాలో ఆ ఫైల్ నేమ్ అక్కడ ఇచ్చామంటే మనకు ఆ కలర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ప్రాక్టికల్‌గా దీన్ని చూస్తే ఒకసారి ఇది మన ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎక్కడ దీనికి సంబంధించిన స్టైల్స్ అనేది ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. అంటే బాడీలో మెన్షన్ చేయలేదు. అండ్ హెడ్ సెక్షన్‌లో కూడా మెన్షన్ చేయలేదు. బట్ ఏం చేశానంటే ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్‌కి నేను లింక్ ట్యాగ్ యూజ్ చేశాను. ఇక్కడ హెచ్‌డిఎఫ్ఎన్స్‌లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని పెట్టాను. సో ఇది నా సిఎస్ఎస్ ఫైల్ నేమ్ అనమాట, స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనేది. అండ్ రీల్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ అనేది ఇది ఇంటర్నల్ అట్రిబ్యూట్. అండ్ ఇక్కడ లింక్ క్లోజ్ చేశాను. నార్మల్‌గా నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక హెచ్3 ట్యాగ్, 2 పీ ట్యాగ్స్, 1 హెచ్1 ట్యాగ్స్ అండ్ ఒక గ్రూప్ ఆఫ్ డివ్ ట్యాగ్స్ తీసుకున్నా ఇక్కడ. దాంట్లో ఫస్ట్ 3 పీ ట్యాగ్స్ సేమ్ అంటే ఫస్ట్ 3 డివ్ ట్యాగ్స్‌కి 1 అని రిప్రజెంట్ చేశాను. లాస్ట్ డివ్ ట్యాగ్ నేను 2 అని రిప్రజెంట్ చేశాను. అండ్ ఫైనల్‌గా ఒక హెచ్3 ట్యాగ్ తీసుకున్నాను. సో వీటికి నేను ఇప్పుడు కలర్స్ అప్లై చేయాల. దానికి ఏ విధంగా అప్లై చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఒక డాట్ సిఎస్ఎస్‌తో ఇక్కడ చూడండి, నా ఫైల్ నేమ్ ఏముంది, స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఉంది కదా! సో ఒక స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఒక ఫైల్ తీసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇది టైప్ ఏ టైప్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ డాక్యుమెంట్ అనమాట. ఎందుకంటే నేను డాట్ సిఎస్ఎస్తో సేవ్ చేశాను కదా దాన్ని, అందుకని చెప్పేసి టైప్లో మీకు గమనించినట్లయితే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ డాక్యుమెంట్ అని మీకు చూపిస్తుంది చూడండి. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేనేమి ఇక్కడ హెడ్ సెక్షన్ మెన్షన్ చేయలేదు అండ్ స్టైల్ ట్యాగ్ యాట్రిబ్యూట్ మెన్షన్ చేయలేదు, ఏం మెన్షన్ చేయలేదు. డైరెక్ట్గా ఏం చేశాను, హెచ్3 ట్యాగ్ తీసుకున్నాను, పీ ట్యాగ్ తీసుకున్నాను, హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను, డాట్ 1తో రిప్రజెంట్ చేశాను అండ్ హ్యాష్2 అని తీసుకున్నాను. సో ఇక్కడ మనము డిఫరెంట్ పేజెస్ సంబంధించిన ట్యాగ్స్ తీసుకుంటాము. ఆ ట్యాగ్స్ మనం స్టైల్స్ అప్లై చేస్తాము. ఈ పేజ్ నేమ్ ఏదైతే ఉందో స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఉంది కదా, ఈ పేజ్ నేమ్ అది మనకి ఎక్కడైతే ఏ పేజ్లో కావాలో ఆ పేజ్లో మెన్షన్ చేసుకుంటాం అనమాట. జస్ట్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పేసి
ఇదేం చేస్తుందంటే ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా! మన ఎగ్జిక్యూషన్‌లో ఈ ట్యాగ్స్‌కి ఆటోమేటిక్‌గా కలర్స్ అనేది అప్లై చేస్తుంది. సో, ఈ స్టైల్ డాట్ సీఎస్ఎస్‌లో ఫస్ట్ నేనేం చేశానంటే, ఫస్ట్ హెచ్3 తీసుకున్నాం గదా! ఫస్ట్ నేనిక్కడ హెచ్3 ట్యాగ్ తీసుకున్నాను హలో వరల్డ్‌కి. ఆహ్, ఆ ట్యాగ్ నేనేం అప్లై చేశానంటే హెచ్3 ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. సో, నేనిక్కడ మీరు గమనించినట్లయితే నేనిక్కడ హెచ్‌టీఎంఎల్ బాయిలర్ స్ట్రక్చర్ తీసుకోలేదు. అండ్ హెడ్ సెక్షన్ ఏం మెన్షన్ చేయలేదు. డైరెక్ట్ ట్యాగ్స్ మాత్రమే తీసుకున్నాను. దాంట్లో కలర్ అప్లై చేశాను. బార్డరు, టెక్స్ట్ అలైను, మార్జిన్, ప్యాడింగ్ ఇచ్చాను. అండ్ ఒక పీ ట్యాగ్ తీసుకున్న దానికి కలర్ అప్లై చేశాను. సేమ్ ఒక హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను. అంటే ఈ హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడున్న హెచ్1 ట్యాగ్ ఆరెంజ్ అనే దానికి. సో, దానికి నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆరెంజ్ అని ఇచ్చాను. అండ్ బార్డర్ 1 పిక్సెల్ ఇచ్చాను. టెక్స్ట్ అలైన్, మార్జిన్, ప్యాడింగ్ అని ఇచ్చాను. అండ్ ఇంకోటొచ్చేసి ఇక్కడ 3 డివ్ ట్యాగ్‌లు తీసుకున్నాం గదా! క్లాస్ ఈక్వల్స్ టు 1, క్లాస్ ఈక్వల్స్ టు 1 అని జెప్పేసి. సో, క్లాస్‌ని మనం డాట్‌తో రిప్రజెంట్ చేస్తామని జెప్పాం గదా! సో, డాట్ 1 అని మెన్షన్ చేసేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి నాకు కావాల్సిన స్టైల్స్ అన్ని ఇక్కడ అప్లై చేశాను చూడండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అని అప్లై చేశాను. టెక్స్ట్ అలైన్, మార్జిన్, ప్యాడింగ్ అని ఇచ్చేసాను. ఇంకోటొచ్చేసి ఐడీ ఈక్వల్స్ టు 2 అని పెట్టాను. సో, మనం ఐడీని హ్యాష్‌తో రిప్రజెంట్ చేస్తాం గదా! సో, మళ్ళా దానికి హ్యాష్‌తో రిప్రజెంట్ చేసేసి 2 అని మెన్షన్ చేశాను. నాకు కావాల్సిన స్టైల్స్ అన్ని ఇచ్చేసాననమాట. సో, దీన్ని నేనేం చేశాను, దీన్ని డాట్ సీఎస్ఎస్‌తో రిప్రజెంట్ చేశాను. ఈ ఫైల్‌ని సేవ్ చేశాననమాట. అదే ఫైల్‌ని నేనేం చేశానంటే, మన హెడ్ సెక్షన్ ఉంది గదా! హెడ్ సెక్షన్‌లో నేను లింక్ హెచ్ రెఫరెన్స్‌లో ఆ స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనేది రిప్రజెంట్ చేశాను చూడండి. సో, అండ్ ఇంకోటొచ్చేసి ఆర్ఎల్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ అని మెన్షన్ చేశాను. సో, ఈ హెచ్ రెఫరెన్స్‌లో ఆ స్టైల్ అంటే ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసాననమాట. ఇదేం చేస్తుందంటే, మన ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్యాగ్స్ నువ్వు ఏవైతే కలర్స్ అప్లై చేసావో మొత్తం మనకు ఎగ్జిక్యూషన్ చూపిస్తుంది. అది. సో, ఇది నా ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో, సేమ్ యాజ్ ఇట్ చూడండి. ఇక్కడ నేను ఎక్స్టర్నల్ స్టైల్ షీట్‌లో ఏవైతే ఈ హెచ్3 దానికి నేనేం చేశాను, కలర్ టమోటో ఇచ్చాను. అంటే కలర్ అంటే టెక్స్ట్ కలర్ అనమాట. ఇది ఈ టెక్స్ట్ కలర్. హలో హలో వరల్డ్‌కి. అండ్ సేమ్ బార్డర్ ఇచ్చాను. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాం కాబట్టి సెంటర్‌కొచ్చింది. అండ్ మార్జిన్ ప్యాడింగ్ ఇచ్చాం గదా! ప్యాడింగ్ అంటే మనకు లోపల కంటెంట్ నుంచి బార్డర్‌కి ఉన్న వైట్ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్యాడింగ్ అంటాం. మార్జిన్ అంటే ఔట్ సైడ్ ఆఫ్ ద బార్డర్ ఉన్న వైట్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్జిన్ అని అంటామనమాట. సో, సేమ్ ఒక అంటే పీ ట్యాగ్ తీసుకున్నాం గదా! ఇక్కడ. 2 పీ ట్యాగ్‌లు తీసుకున్నా. దానికి నేను కలర్ ఏం అప్లై చేశాను ఇక్కడ. కలర్ డార్జర్ బ్లూ ఇచ్చాను. అదే కలర్ మనకిక్కడ అప్లై అయింది చూడండి. 2 పీ ట్యాగ్స్‌కి ఉన్న కంటెంట్‌కి. బ్లూ కలర్ అనేది అప్లై అయింది. నెక్స్ట్ హెచ్1 ట్యాగ్ ఏం చేశాను? కలర్ ఆరెంజ్ ఇచ్చాను. బార్డరు, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాను. సో, ఇది మనకు హెచ్1 ట్యాగ్‌కి ఇది అప్లై అయింది చూడండి. ఆరెంజ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏమి ఇచ్చాను నేను? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇచ్చాం కదా! అది ఇక్కడ అప్లై అయింది. సేమ్ ఇంకా డాట్ 1 అనేది ఒక 3 డ్యూ ట్యాగ్‌లకి ఇచ్చాం కదా! సేమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్డు, టెక్స్ట్ అలైన్, మార్జిన్, ప్యాడింగ్ అండ్ టెక్స్ట్ బార్డర్. సేమ్ 3 డ్యూ ట్యాగ్స్‌కి ఇక్కడ అప్లై అయింది. ఫోర్త్ డ్యూ ట్యాగ్ నేను బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో ఇచ్చాం కదా! అండ్ దీనికి ఐడీ మెన్షన్ చేశాం కాబట్టి దీనికి మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ యెల్లో అప్లై అయింది. లాస్ట్ బీ ట్యాగ్ ఇది ఏంటి? లాస్ట్ డ్యూ ట్యాగ్ నాకు హెచ్3 ట్యాగ్. ఈ హెచ్3 ట్యాగ్‌కి నేను పైన ఇచ్చాను చూడండి. హెచ్3 కలర్ టమోటా ఇచ్చాను కదా! అండ్ ప్యాడింగ్, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాం కదా! సేమ్ యాజ్ దానికి టెక్స్ట్ కలర్ టమోటా కలర్ అప్లై అయింది. అండ్ టెక్స్ట్ అనేది మనకు సెంటర్‌కొచ్చింది. బార్డర్ అప్లై అయింది. అండ్ మార్జిన్ వచ్చింది. అండ్ ఇక్కడ ప్యాడింగ్ అప్లై అయింది. సో, నేనిక్కడ ఎటువంటి అంటే సీఎస్ఎస్ సంబంధించిన కోడ్సు అంటే అంటే ఐ మీన్ అట్రిబ్యూట్స్ అండ్ స్టైల్స్ ఎక్కడ నేను అప్లై చేయలేదు. ఓన్లీ ఒక స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనే ఒక ఇంటర్నల్ ఒక ఫైల్ తీసుకున్నాను. ఆ ఫైల్‌లో నాకు ఈ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి నేను కలర్స్ అప్లై చేసేసి అంటే నాకు కావాల్సిన స్టైల్స్ అప్లై చేసేసి ఆ ఫైల్ నేమ్ ఇక్కడ హెచ్‌రెఫరెన్స్‌లో ప్లేస్ చేశాను. ఇదేమవుతుంది ఇక్కడ ఉన్న కలర్స్ అన్నిటికి అంటే ఇక్కడున్న ట్యాగ్స్ అన్నిటికి ఈ కలర్స్ ఏవైతే ఇచ్చింటావో అవి మనకు అప్లై అవుతుంది. ఈ విధంగా యూజ్ చేస్తే దీన్ని మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటామన్నమాట. ఎందుకంటే ఇది మనం ఎక్స్టర్నల్‌గా తీసుకుంటున్నాం కదా! స్టైల్ షీట్ అనేది. దానికే మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అని అంటామన్నమాట. సో, దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ స్పేస్ అనేది తగ్గుతుంది. ఆహ్, అండ్ ఆల్సో ఇక్కడ మనకు కోడింగ్‌లో ఇవ్వాల్సిన పని ఉండదన్నమాట. సో, మోస్ట్‌లీ మనము రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీటే మనం ఎక్కువ యూజ్ చేస్తాము. సో, ఇది మనకు బేసిక్‌గా మనం యూజ్ చేసే ఇంటర్నల్ స్టైల్ షీటు.
అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఇన్లైన్ స్టైల్ షీట్, ఇంటర్నల్ స్టైల్ షీట్ అండ్ ఆల్సో ఇంకొకటి వచ్చేసి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనమాట. అండ్ ఈ ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూస్ చేసే సెలెక్టర్స్ ఉన్నాయి కదా, ట్యాగ్ నేమ్ ఏ విధంగా యూస్ చేయాలో ఈరోజు చెప్పాను. అండ్ ఆల్సో ఐడి ఏ విధంగా యూస్ చేస్తాము, ఐడికి మనం డాట్తో రిప్రజెంట్ చేస్తాం, సారీ హ్యాష్తో ఇండికేట్ చేస్తాము. సింగిల్ ఎలిమెంట్కి ఏదైనా సరే కలర్స్ అప్లై చేయాలనుకుంటే ఈ ఐడి యూజ్ చేస్తాము. అండ్ క్లాస్ మనకు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కి ఒక కలర్స్ అనేది, పర్టికులర్ కలర్స్ అనేది అప్లై చేయాలనుకుంటే ఈ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. దీన్ని మనం డాట్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి మనకు సెలెక్టర్స్ కాన్సెప్ట్స్ అన్నమాట మొత్తం. సో ఇది మనకు ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ బేసిక్ గా మనం యూజ్ చేసే సెలెక్టర్ సింటాక్స్ ఇవి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ ఈ ఎక్స్టర్నల్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ యాట్రిబ్యూట్స్, సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా. సో ప్రతి ఒక్క ట్యాగ్ మనం ఏమి ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాము, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాము, అండ్ ఆల్సో సమ్ మార్జిన్ ఇచ్చాము, సమ్ ప్యాడింగ్ ఇచ్చాము. సో ఇవన్నీ మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అనమాట. ఈ యాట్రిబ్యూట్స్ గురించి మనము డే బై డే నెక్స్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేస్తాము. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ విధంగా ఇస్తాము, ఇఫ్ ఇన్ కేస్ మనకు కలర్ కాకుండా ఇమేజ్ దానికి ఇవ్వాలనుకుంటే ఏ విధంగా ఇస్తాము, ఆ ఇమేజ్ రిపీట్ కావాలనుకుంటే దానికి అటాచ్మెంట్స్ ఇంకా ఏమైనా ఇస్తామా, లేకుంటే ఆ పొజిషన్ అంటే మనం ఇచ్చిన ఇమేజ్ ఏ పొజిషన్ లో రావాలి, మనకు టాప్ లో రావాలా, లెఫ్ట్ లో రావాలా, సెంటర్ రావాలా. సో ఇవి మనం నెక్స్ట్ క్లాస్ లో డిఫైన్ చేస్తాం. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్స్ ఏమేమి యూజ్ చేస్తాం అనేది.